అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మోతీచూర్ లడ్డు ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి అండ్ దాంతోపాటు నేనైతే ఇక్కడ షుగర్ అనేది అయితే తీసుకున్నాను. షుగర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో. అండ్ దాంతోపాటు గీ అనేది అయితే తీసుకున్నాము. నైస్ క్వాలిటీ గీ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఫుడ్ కలర్ అండి అండ్ చిటికెడంత ఉప్పు. ముందుగా మనమైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాము అండ్ అందులో అయితే నేనైతే శనగపిండి అయితే వేసేస్తాను. కొన్ని నీళ్ళతోటి కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ ప్యాటర్న్లా వచ్చేలాగా మనమైతే పిండిని అయితే రెడీ అయితే చేసుకోవాలి. అండ్ ఇందులో నేనైతే కొంచెం చిటికెడంత ఉప్పు అయితే వేస్తున్నాను. అండ్ నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేనైతే స్టవ్ అయితే పెట్టుకొని అండ్ కడాయిని అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నా. అండ్ ఇందులో మనం తీసుకున్న ఫ్రీడమ్ ఆయిల్ని అయితే నింపేసాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని గంటెతోటి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసేయాలి. అండ్ వీటిని అయితే మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి, ఒక కలర్ వచ్చేలాగా. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసైతే పక్కకైతే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఆయిల్ అంతా దిగిపోతుంది. చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ అయితే చిన్న చిన్నగా ఇరగొడుతూ అండ్ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అనేది అయితే పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఏదైతే ఇది మనకి రిజల్ట్ వచ్చిందో దీన్ని మనమైతే కొంతసేపు ఆరనివ్వాలండి. ఒక ప్లేట్లో వేసుకొని ఆరనిస్తున్నాం మనం కూడా. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి మన గడ్డలు ఉండలు ఉందా అని. అండ్ వెంటనే మనమైతే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాము. అండ్ ముందుగా తీసుకున్న షుగర్ని అయితే ఇందులో వేస్తున్నామండి. ఈ షుగర్ తోటి మనమైతే పానకం అయితే చేసుకోవాలి. పానకం అనేది కొంచెం గట్టిపడుతోటి ఇందులో మనమైతే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ అయితే మిక్చర్ ఉందో దీన్ని ఇందులో వేసి బాగా కలపాలి. అండ్ దాంట్లో మనమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గీని అయితే యాడ్ అయితే చేస్తున్నాము. అండ్ గీని యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా మిక్సప్ అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం వీటిని అయితే స్టవ్ బంద్ చేసి పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత బాల్ షేప్లో తీసుకొని అండ్ మంచిగా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని అండ్ దానికి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే మనకు ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు రెడీ అండి.